ప్యాకెట్ నూనెకి ఈ నూనెకి తేడా ఏంటి? దానికి దీనికి చాలా తేడా అండి. అది వచ్చేసి మనకి ఏంటంటే రిఫైన్డ్ అయిన ఆయిల్, క్రూడ్ ఆయిల్ని తెచ్చి రిఫైన్ చేస్తారు. ఇదేమో అలా ఉండదు. మనకు మంచి క్వాలిటీ తోటి ఇది ఆయిల్ తీస్తాం కదా అట్లా. మీరు ఈ రా మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తెప్పిస్తారు మీరు? ఒక్కొక్క దగ్గర నుంచి అనంతపూర్ నుంచి పల్లి వస్తుందండి, కొబ్బరి వచ్చేసి కేరళ కర్ణాటక నుంచి వస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర తెప్పిస్తామండి అట్లా. ఇప్పుడు ఆయిల్ మీరు చేసేటప్పుడు వేస్ట్ అనేది మిగిలిపోతుంది కదా, ఆ వేస్ట్ అంతా ఏం చేస్తారు? ఫీడ్కి వెళ్ళిపోతుందండి, మనకు కోళ్ళ ఫామ్కి కానీ బర్రెలు ఉన్న వాళ్ళు అది తీసుకెళ్తారు, అట్లా ఉంటుందండి. సో ఏదైతే వేస్ట్ కాదు. వేస్ట్ ఏం కాదు. కాకపోతే సన్ఫ్లవర్ కుస్మా అయితే ఎక్కువ ఎవరు పర్చేస్ చెయ్యరు, అట్లా ఉంటుంది. ఏ దానికి అంటే ఇప్పుడు పల్లీల నుంచి వచ్చే వేస్ట్ ఏవి ఎక్కువగా తింటాయి అనిమల్స్? ఎక్కువగా అది బర్రెలకు కానీ కోళ్ళకు కానీ ఎక్కువ వెళ్తాయండి. అదెంత అమ్ముతారు కేజీ? అది క్లైమేట్ బట్టి ఉంటుందండి. ఒకసారి 35, ఒకసారి 30, ఒకసారి 28 అట్లా పోతుందండి. ఇంకా కొబ్బరి నుంచి వచ్చే వేస్ట్ అది కూడా సేమ్ అలానే ఉంది. ఒక కింటా పల్లీలకు ఎంత నూనె తయారవుతుంది? మనకు 10 కేజీలకు వచ్చేసి 4 కేజీల ఆయిల్ వస్తుందండి. అట్లా అంటే కింటాకి 40 లీటర్స్ వరకు. వేస్ట్ ఎంత వస్తుంది? వేస్ట్ దాన్ని తీసేసి ఇది క్యాల్కులేట్ చేసుకోవాలి మనం. కింటా పల్లీలకి 40 కేజీలు అంటే కేజీ ఎంత ప్రకారంగా అమ్ముతారు? 360 కేజీ అమ్ముతాం ఆయిల్. లీటర్ వచ్చేసి 320 అమ్ముతాం. అంటే 40 కేజీలకి ఎంత వస్తుంది? 1440 వస్తుంది. ఇప్పుడు క్వింటా పల్లీలకి 40 లీటర్ల నూనె వస్తుంది. సో 15,000 వస్తుంది. పెట్టుబడి ఎంత అవుతుంది మనకు? పెట్టుబడి పల్లీల కాస్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి 30 రూపీస్ కేజీ లెక్క మనకు పడుతుందండి పట్టడానికి. పల్లీల కాస్ట్ 9,000 to 10,000 వరకు పడవచ్చు ఒక్కొక్కసారి. మనకు వచ్చేసి ఒక బాటిల్ మీద ఒక 20 రూపీస్ 30 రూపీస్ వస్తుంది. ఒక బాటిల్ మీద 20 to 30 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. క్వింటా పల్లీలకు ఎంత లాభం వస్తుంది? ఒక 7 వరకు వస్తుందండి. ఇప్పుడు 7 వరకు ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఈ వేస్ట్తో కలిపి కూడానా? వేస్ట్తో కలిపి 7 వస్తుంది. మొత్తం రోజుకి ఎన్ని క్వింటాలు అవుతుంది? మేము రోజు వచ్చేసి 1 క్వింటాల్ పడతామండి. రోజు 2 యూనిట్స్ ఉంటాయి, 2 యూనిట్స్ కలిపి 1 క్వింటాల్ పడతాం. ఎక్కువ ఏది తీసుకుంటుంటారు ఇక్కడ? పల్లీయే తీసుకుంటారండి. నువ్వులు వచ్చేసి ఇప్పుడు పచ్చళ్ళ సీజన్లో ఎక్కువ నువ్వులు పల్లి పోతాయి. మిగతా టైమ్స్లో వీక్లీ వన్స్ ఒకరు నువ్వులు వాడతారు, ఒకరు సన్ఫ్లవర్ వాడతారు, అలా వాడతారు. రోజుకి 7,000 లాభం అంటే నెలకు ఒక 2 లక్షల లాభం వస్తుందా? అంతే. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది కదా. ఒక రోజు 10 పోతుంది, ఒక రోజు మొత్తమే పోదు ఆయిల్. మనకు సాటర్డేస్ కానీ ఇలా పోవు కదా. ఏ సీజన్లో ఏ నూనె ఎక్కువగా వాడతారు కొనడానికి వస్తారు? ఎక్కువ రైనీ సీజన్లో కుస్మా నువ్వులు వాడతారండి. వింటర్లో కూడా సేమ్ అలానే వాడతారు. ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కాబట్టి పల్లి ఎక్కువ వాడతారు. అన్ని నూనెల కన్నా ఏ నూనె ఆరోగ్యానికి చాలా మంచిది అనుకుంటున్నారు? కుస్మా నూనె చాలా మంచిదండి, ఎందుకంటే 0 ఫ్యాట్. సేమ్ మనం బయట ఆలివ్ ఆయిల్ ఎలా తింటామో ఇక్కడ కుస్మా నూనె అలా ఉంటుందండి. మీ దగ్గరకు వస్తుంటారా రోజు కస్టమర్స్ నూనె తీసుకోవడానికి? రెగ్యులర్గా వస్తారండి. కుసుమ నూనె సేల్ ఉందా? చాలా బాగుంటుందండి.